అస్సలాము అలైకుం చికెన్ బిర్యానీ అండి చేస్తానండి. తాలింపు పెట్టాను బిర్యానీకి. చికెన్ కర్రీ చేస్తున్నాను. ఇటు ఉల్లిపాయలు వేస్తున్నానండి. చికెన్ కర్రీలో ఉల్లిపాయలు అండి. మసాలా అండి, మసాలా చికెన్ కర్రీలో మసాలా అండి. చికెన్లో కారం అన్నీ కలిపేసానండి. కూరలు వేసుకుంటున్నాను. చికెన్ మసాలా ఫ్రై అయిపోయిందండి. చికెన్ వేస్తున్నాను. చికెన్ బిర్యానీలో సాల్ట్ అండి, పసుపు అండి, ఇప్పుడు టమాటాలు, చికెన్ కర్రీలో కొంచెం వేసుకుంటున్నాను టమాటాలు, కారం అండి, బిర్యానీ మసాలా కొంచెం, చికెన్ మసాలా అండి, చికెన్ కర్రీలో చికెన్ మసాలా, గరం మసాలా కొంచెం, చికెన్ కర్రీలో గరం మసాలా కొంచెం వేసాను. చికెన్ బిర్యానీలో కొంచెం పెరుగు వేసుకుంటున్నాను. పెరిగే బాగా టేస్ట్ వచ్చేది. కొంచెం చికెన్ కర్రీలో కొంచెం వేసుకుంటున్నాను. చికెన్ బిర్యానీలో నిమ్మకాయ రసం అండి. చికెన్ కర్రీలో కొంచెం వాటర్ వేసుకోండి. చికెన్ మెత్తగానే ఉంది ఆల్రెడీ. 2 గ్లాసులు 3 గ్లాసులు వేసుకోవాలండి వాటర్. బాస్మతి రైస్ కాబట్టి 1 గ్లాస్ తగ్గిస్తున్నాను. వాటర్ వేడైందండి. కొత్తిమీర పుదీనా వేస్తాను. చికెన్ కర్రీ రెడీ అయిందండి. కొత్తిమీర పుదీనా వేసాను. వాటర్ వేడైందండి. బియ్యంలో వాటర్ తీసి వేసుకుందాం. బియ్యం కూడా వేసేసానండి. ఒకసారి కలిపి పెట్టేద్దాం, లేకపోతే బియ్యం విరిగిద్ది. బిర్యానీ రెడీ అండి. తినడం లేటు. మా ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలా టేస్టీ బిర్యానీ, టేస్టీ చికెన్ కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంది. బిర్యానీలో అయితే ఎమ్మీగా ఉంది. చాలా టేస్టీగా. బిర్యానీలో పెరుగు చట్నీ అండి.